తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేసిన సందర్భంగా కమ్మర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకెట రవి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇంతకుముందు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పుడు మన జిల్లా వాస్తవ్యుడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చొరవతో వ్యవసాయ కళాశాల మంజూరు చేయడం నిజామాబాద్ జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. రాష్ట్ర కేబినెట్ మంత్రివర్గ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పడిగల ప్రవీణ్, సల్లూరి గణేష్, పూజారి శేఖర్, గుడిసె అంజమ్మ, నూకల బుచ్చి మల్లయ్య, నిమ్మ రాజేంద్ర ప్రసాద్, గోపిడి లింగారెడ్డి, నరేందర్, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ హామీ ఇచ్చిందో ఆ హామీల ప్రకారము మనకు ఇంతకు ముందే ఇంజనీరింగ్ కళాశాల కూడా మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు వ్యవసాయ కళాశాల కూడా మంజూరు చేసి నిజామాబాద్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చినటువంటి తెలంగాణ కేబినెట్ కు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది. పేదల కోరికలు, పేదల ఎటువంటి మన హామీలు ఇచ్చినా గానీ నెరవేరుస్తుందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన జిల్లా వాసుడైన మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.